వెంబడినే అనే పాటలో ఆ బండ నిన్ను వెంబడించిందని ఉంది. వసన్న గారు ఎంత ఆశతో రాశాడో, ఎంత తపనలో రాశాడో నాకు తెలియదు, కానీ ఆయనతో పరిచయం లేకపోయినా ఆయన మాటలో ఉన్న మర్మములు, ఆయన మాటలో ఉన్న మర్మములు, ఆయన ప్రార్థనలో ఉన్న ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వెంబడించిన బండ, కలవరపడి కొండల వైపు చూశాడట ఆయన. ఎన్ని కలవరాలు వచ్చాయో వసన్నకి. వసన్న మీకు అందరూ తెలుసా తెలీదా? వసన్న పేరు వసన్న. వసన్న ఏసన్న. ఆ చర్చిలో నేను వెళ్ళలేదు, ఆయన నడిపింపు నేను చూడలేదు. నేను ఆయన చూశాను ఒకే ఒక్కసారి. ఆయన మీటింగ్ హాల్ అయిపోయింది. అయితే ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన అప్పుడు వాక్యం చెప్పలేదు, నాలో కొంచెం సందేహం వచ్చింది, అందుకే నాతో మాట్లాడాడు. ఈ మాటలు నా ఉదయంలో ఎప్పుడు నన్ను బలపరుస్తూ ఉంటాయి. అందుకని ఆయనలో పాటలే ఉన్నాయి, వాక్యం లేదు. ప్రభావ నేను ఎంత దూరం ఎందుకు వెళ్ళాను, ఎందుకు వచ్చాను? వీళ్ళతో నువ్వు లేవా? వీళ్ళకి వాక్యం లేదా, వరం లేదా, కృప లేదా, లేకపోతే పాటలే పాడుతున్నాడు, పాటలు పిచ్చిగా వెళ్ళి ఉన్నాడు అని ఆలోచించేసి ప్రభు దగ్గర అడిగినప్పుడు యేసయ్య నాతో మాట్లాడి నాకు చెప్పాడు, ఇదిగో ఎంత బలమైన వాడు అని. ఆయన వెనుక అగ్ని మంటలు వండుతున్నాయి నాకు చూపించాడు. దేవుడికి స్తోత్రం కలిగిన భక్తుల్ని అనుమానించకూడదు, భక్తులను దూషించకూడదు, భక్తులు ద్వేషించకూడదు. నన్ను నేను తెలుసుకున్నాను. నన్ను దేవుడు పరీక్షించి నాతో మాట్లాడి నన్ను బలపరిచాడు. ఆయన పాటలు పాడే విధానాల్లో ఎన్నిసార్లు ప్రభు దగ్గర పోజాడినట్టు, ఎన్నిసార్లు ప్రభు దగ్గరకి దిక్కు తోసని స్థితిలో పాటలు పాడినట్టు నేను అర్థం చేసుకుంటున్నాను. కన్నులు ఎత్తాలి, ఎక్కడ ఎత్తాలి అనుకున్నాడు అంటే కలవరం పడుతున్నా సమస్యలను చూసి, కల్లోలాలు చూసి, నా మీదకి వచ్చే ఉపద్రవాలు చూసి కలవరం పడుతున్నాను. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అని చెప్పారు. ఎంత బాధలు వచ్చింటాయో, ఎన్ని కష్టాలు వచ్చింటాయో ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఆయన కష్టాలు ఆయన పాటల్లోనే ఉంది. ఆయనకి ఇచ్చిన కృపావరం పాటలు, వాక్యవరము కాదు, కృపావరం ఇచ్చాడు. ఆ కృపావరము పాటలతోనే సమస్త దేశాలకి సంఘాలు నాటింపబడ్డాయి. అంత గొప్పవాడు. అందుకని మనము ఇక్కడికి వస్తే మళ్ళా తప్పిపోయిన కుమారుడు దగ్గరికి రావాలి. పరదేశం దగ్గరికి వెళ్ళాం, పాతాళానికి వెళ్ళాం. పరదేశంలో నుంచి వచ్చిన భక్తులకి ఏమిచ్చాడో చెప్పుకుందాం. ఇక్కడ తండ్రి దగ్గర ఉభయ అవుతున్నాడు తప్పిపోయిన కుమారుడు. ఏమంటున్నాడంటే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధి ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవటానికి యోగ్యుడను కాదని చెప్తున్నాడు. తగ్గించుకున్నాడు, తను తాను తప్పిపోయానని తెలుసుకున్నాడు, పాపం చేసానని తెలుసుకున్నాడు. నీవు అప్పగిచ్చిన ఆ వరాలు ఫలాలన్నీ పాడు చేశారయ్యా అని చెప్తున్నాడు. నిజంగా ఆస్తి కాదు, నిజంగా డబ్బు కాదు, నిజంగా ధనం కాదు. తప్పిపోయిన కుమారుడి దగ్గర డబ్బు అని ఆస్తి అని రాశాడు, కానీ అది మర్మం, ఆత్మీయ మర్మం. దేవుడికి మానవుడి మీద ఉన్న ప్రణాళిక. ఆదాముకి ఎన్నో తలాంతులు, ఎన్నో వరాలు, ఎన్నో ఫలాలు ఇవ్వాలి, నా కుమారుని అనిపించుకోవాలి, ఇతని ద్వారా నేను ఆరాధించబడాలని ఆయన కోరిక ఉంటే వాటిని నేను పాడు చేశానయ్యా.
నువ్వు ఇచ్చిన సామర్థ్యాలు పోగొట్టుకున్నాను, నువ్వు ఇచ్చిన కృప కోల్పోయాను. నువ్వు నన్ను నమ్మకముగా ఏదేను వనంలో పెడితే బయటికి గట్టి వేయబడ్డాను. అయ్యా నన్ను క్షమించు. స్త్రీ మాట విన్నానా, సర్పం మాట విన్నానా, నీ మాట పక్కన పెట్టానయ్యా, సాకులు చెప్పాను ప్రభా అని ఒప్పుకొని దేవాది దేవుడి దగ్గర దీనుడిగా వచ్చి నిలబడటానికి ఇంకా కొంచెం దూరంలో ఉండగానే తండ్రి వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టాడు. ఈ ముద్దు విషపూరితమైంది కాదు, ఇస్కరియోతు ముద్దు కాదు. ఇస్కరియోతు యోధ యేసు క్రీస్తును పట్టించే ముద్దు పెట్టాడు. అలాంటి ముద్దు కాదు, యేసయ్య ముద్దు, ప్రేమ, పరలోకం ఇచ్చే ముద్దు, చేర్చుకునే ముద్దు పెట్టాడు. ఎంత ముద్దు పెట్టి చేర్చుకొని కూలివాళ్ళలో ఒకడిగా పెట్టాయ్యా నన్ను, నీ కూలి వాళ్ళలో ఒకడిగా చేర్చయ్యా అన్నాడు. అందుకనే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి నిలబడుతున్నాడు. నిలబడితే ఆయన అంటున్నాడు కదా, ముద్దు పెట్టుకొని. లూకా శుభవార్త 15:19 చదువుతూ ఉన్నాం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంది. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుంది, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అని. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈయన కుమారుడు చనిపోయి మళ్ళా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇక కుమారుడు ఎప్పుడైతే తప్పును ఒప్పుకున్నాడో, పాపము ఒప్పుకున్నాడో, తెలిసి తప్పిపోయానయ్యా, నీవిచ్చిన కృపను పాడు చేశాను, నువ్వు నాకు ఇచ్చినటువంటి బలాత్క్రమములన్నీ వ్యర్థము చేశాను ప్రభా అని ఒప్పుకుంటూ, నీ కుమారులుగా ఉండటానికి యోగ్యుడు కాదు, నేను కూలివాడిగా ఉంటానయ్యా, నన్ను చేర్చుకో అనని, నన్ను పోషించితే చాలని అడుగుతున్నాడు, ఏడుపుతున్నాడు. అప్పుడు దగ్గరున్న దేవదూతలను పిలిచాడు, పరలోకములో ఉన్న పరిశుద్ధులను పిలిచాడు. ఇతని మీద ఉన్న మలిన వస్త్రమును తీసివేయండి, ప్రశస్తమైన వస్త్రములు ధరింపచేయండి అని వాళ్ళకు పని చెప్పి ఆ వస్త్రమును తెప్పించి తప్పిపోయిన వాడికి వస్త్రాలు ఇచ్చినట్టు, రెండోది చేతికి ఉంగరం పెట్టినట్టు, కాళ్ళకి చెప్పులు తొడిగినట్టు ఉంది బైబిల్లో. అందుకని ఈ 3 విషయాలు నేను వివరించాలనుకుంటున్నాను. ప్రశస్త వస్త్రము అనగా మహిమ వస్త్రము, రక్షణ వస్త్రము. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోకముందే మనందరికి చెప్పాడు, నేను వెళుతున్నా, మీకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నా అని చెప్పాడు. అయితే బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరికి రక్షణ వస్త్రం ఇస్తానన్నాడు. ఇప్పుడు తప్పిపోయిన మానవుడు దేవుడి దగ్గరకు వచ్చాడు కనుక రక్షించబడ్డాడు. ఇతనికి మహిమ వస్త్రములు, రక్షణ వస్త్రములు ఇచ్చాడని నేను నమ్ముతున్నా. నీవు కూడా తప్పిపోతే, తొలగిపోతే, జారిపోతే తిరిగి రక్షణ పొందినప్పుడు నీకు వస్త్రం ఇస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు బాప్తిసం పొందినప్పుడు యేసయ్య నీకు వస్త్రం ఇచ్చాడు, నమ్మాలి. అది చూసిన వారు కొందరిలో నేను ఒకదాన్ని. నా యేసయ్య నాకు 3 వస్త్రాలు ఇచ్చాడు.
నేను యేసుతో నడుస్తున్నప్పుడు రక్షణ పొందాలి అని నేను ప్రార్థనలో కూర్చొని ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు బాప్తిసం తీసుకోవడానికి ఒప్పుకొని దేవునికి సరెండర్ అయినప్పుడు నాకు 3 వస్త్రాలు నా చేతులతో నేను కట్టుకోవాలి. ఆకాశం నుండి నా మీద కట్టబడిన వస్త్రాలు నేను చూశాను. ఆ 3 వస్త్రాలు యేసయ్య నాకు ఇచ్చాడు. తెల్లని వస్త్రం అయితే బాప్తిసం తీసుకోకముందే నేను పొందుకున్నాను. ఎప్పుడు నా దర్శనాల్లో నాకు తెల్లని వస్త్రం నా మీద ఉండేది. నాకు తెలియని రోజులు, భక్తి తెలియని రోజులు, ప్రార్థన తెలియని రోజులు, ప్రార్థన చేస్తుంటే దర్శనాలు వస్తే అర్థం కాని రోజుల్లో ఎన్నో విషయాలతో దేవుడు నాతో మాట్లాడాడు. ఈ వస్త్రాలెన్నడూ పోగొట్టుకోకూడదు. ఎవరు కూడా భక్తి పనులు, నీతి పనులు, ప్రార్థన విశ్వాసులు అందరూ రక్షించబడినప్పుడు వస్త్రాలు ఇస్తాడు దేవుడు. ఎవరికి ఏ క్రియలకు తగిన వస్త్రం వాళ్ళకి ఇస్తాడు. పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధ వస్త్రం ఇస్తాడు. నీవు దేవుని మహిమపరిస్తే ఆయన మహిమ వస్త్రం ఇస్తాడు. నీవు పాపం నుండి కడగబడితే రక్షించబడే వస్త్రం ఇస్తాడు. ఇలా వస్త్రాలు 9 రకాలు ఉన్నాయి. ఎన్ని వస్త్రాలను పొందగలిగావో నాకు తెలియదు. నేను పొందిన వస్త్రాలు ఇవి. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి తప్పిపోయాడు, ఈ వ్యక్తి తొలగిపోయాడు, జారిపోయాడు. దేవుడిచ్చిన ఆ దినముల నుండి నడవకుండా కృపలకు దూరం అయిపోయినవాడు. అందుకని తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి నన్ను కూలివాడిగా ఉంచాయా, నన్ను పనివాడిగా చేయ్యా, నీ కుమారుడిగా కాదు నాయన నేను అని పాదాల మట్టుకు తగ్గించుకున్న వెంటనే ఇతనికి ఈ మల్లె వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రాలు ఇవ్వమని చెప్పాడు. ఈ వస్త్రాలు ఇచ్చిన వెంటనే మరి మీకు వాక్యం గుర్తు చేయాలి. నేను మళ్ళీ ఆదిలోకి వెళ్తున్నాను. ఆది మానవుడి కాలం నుంచి సకల కోటి పాప నిబంధన భక్తులందరూ పాతాళానికి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన పిల్లలకు పరలోకానికి సంబంధం లేకుండా అయిపోయారు, అధికారం లేకుండా అయిపోయారు. అందుకని ఉంగరం అధికారానికి గుర్తు. పెళ్లి కొడుకు ఉంగరం ఎందుకు? పెళ్లి కూతురికి ఉంగరం ఎందుకంటే అందానికి కాదు, భార్య మీదకి భర్తకి హక్కు, అధికారం. భర్త మీద భార్యకి అధికారం ఉంగరం, అంతేగాని వేరువేరుగా కాదు. వాక్యం సెలవిస్తుంది కదా. అందుకని ఇతనికి ఉంగరం తెచ్చి తొడుగుడి అన్నాడు. ఉంగరం దేనికి పెట్టాడంటే పరలోక రాజ్యానికి ఎగమెదట నేను క్రీస్తు ప్రభువుగా మీ పైన యాజమానుడు నాయకుడిగా వచ్చాను కాబట్టి, మరణాన్ని జయించాను కాబట్టి, పాపములో మగ్గిపోతున్న మీకు నేను మరలా మీకు అధికారం ఇస్తున్నాను. పరలోకానికి ఇక రాజ్యానికి మీకు బంధము కల్పిస్తున్నాను. ఇంకెవడో రాకుండా ఆగిపోటానికి వీల్లేదు. పాపమును కడుక్కో, ఒప్పుకో, దిద్దుకో. ఇది తప్పిపోయిన వాళ్ళలాగా సరెండర్ అయిపో. అప్పుడు నా రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా చేస్తానికి మీకు అధికారం ఇస్తున్నాను. మానవుడికి దేవునికి సంబంధం ఏర్పడింది. దేవునికి స్తోత్రం. ఇది నేను నాతో దేవుడు పంచుకున్న మాట, యేసయ్య నాకు నేర్పిన మాటలు. ఆ తర్వాత చెప్పాడు కదా, పాదములకు చెప్పులు తొడిగించాను. దేవునికి స్తోత్రం. పాదములకు చెప్పులు ఎందుకో తండ్రికి కొడుకు మాటలు లేవు, తప్పిపోయినప్పుడు మాటలు లేవు, ఆస్తిని తీసుకెళ్ళినప్పుడు మాటలు లేవు, కృపలను కోల్పోయినప్పుడు మాటలు లేవు. ప్రియమైన సహోదరులారా, మీకు ఒకవేళ తెలుసో తెలీదో, మీరు కూడా ఇప్పుడు విశ్వాసులైన సేవకులైన మీరు తొలగిపోతే మీతో మాట్లాడడు దేవుడు. తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడు, మరుగుగా ఉంటాడు, పక్కనే ఉంటాడు, మాట్లాడు. మొరపెడతావు, పిలుపుతావు, ఏడుతావు, పలకనే పలకడు. కారణం
నీ పాపములే, నీ దోషములే కారణమని బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా. అందుకని సమాధానం అనే జోడు తొలగిపోయింది, చెప్పులు తెగిపోయింది. ఇక ఆయనకి నీకు బంధము లేదు. నీవు పాతాళానికి వెళ్ళిపోయావు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇక బంధము లేదు కాబట్టి ఆ బంధాన్ని కలపటానికే యేసు ప్రభువు భూలోకానికి వచ్చాడు. వచ్చి నీకు చెప్పులు తెగిపోయింది కదా, మళ్ళా చెప్పులు తొడుకో. ఇక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనంలో మనతో మాట్లాడుతున్నాడు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దేవునికి స్తోత్రం. అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడాలి. ఆకాశ మండలమందు తిరుగుతున్న దురాత్మల సమూహంతో పోరాడాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు సర్వాంగ కవచం వేసుకోవాలి. మీరు అపవాది తంత్రములను ఎదిరించాలి. ఇన్నెందుకు అధికారాలు కావాలంటే అపవాది తంత్రములు కల్పిస్తాడు. భూలోకములు బ్రతికుండగా తగాదులు ఆడిస్తాడు, దెబ్బలాడిస్తాడు, గొడవలు ఆడిస్తాడు, బూతులు ఆడిస్తాడు, అక్కరంగా నడిపిస్తాడు, అక్కరమైన చూపులు చూపిస్తాడు, అక్రమంగా మనస్సులు ఏర్పడి చేస్తాడు. అందుకని వాడిని జయించడానికి ఇవన్నీ మీకు ఇస్తున్నాను. ఉంగరం ఎందుకు, చెప్పులు ఎందుకు, వస్త్రాలు ఎందుకు, ఆయుధాలు ఎందుకు అంటే ఈ ఆయుధాలన్నీ లేకపోతే అపవాది నిన్ను చూసి తండ్రి దగ్గర నుంచి ఎప్పుడో తొలగిపోయేవరా నువ్వు, తండ్రికి నీకు బంధం లేదు, అందుకనే నేను నిన్ను ఊరుకోను అంటాడు. వాడు ప్రార్థన చేయనివాడు, మోకరలేనివాడు, గుడికి రానివాడు, కన్నీరు కార్చినవాడు, రోదన చేయనివాడు. నీవు వీటిలో ఏ వస్త్రం కోల్పోయినా, ఏ చెప్పులు కోల్పోయినా, ఏ కవచం కోల్పోయినా, ఎలాంటిది దేవుడిచ్చి పోగొట్టుకున్నా పొదువైపోతాయి. నీకు సమృద్ధి లేదు, ఆశీర్వాదాలు లేవు, ఔన్నత్యాలు లేవు, ఆత్మీయత లేదు, తొలగిపోయేవని అర్థమైపోతుంది. దుష్టుడికి వృశ్చిపరికి అర్థమైపోతుంది. ఇవన్నీ మనకు అవసరం కాబట్టి తప్పిపోయిన కుమారుడికి కూడా వస్త్రం ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు. అంటే ఆయనకి కవచం ఇవ్వలేదు, డాల్ ఇవ్వలేదు. ఎందుకనంటే ఆయన అప్పుడు తప్పిపోయి పరలోక రాజ్యానికి వారసుడు అవడానికి వచ్చాడు కాబట్టి ప్రాముఖ్యంగా పరలోకానికి నీకు బంధం కల్పిస్తున్నా అని వస్త్రం ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు. అంతే. పరలోకానికి నీకు సమాధానం అనే జోడు నీకు ఇస్తున్నా అని చెప్పాడు. ఆ తర్వాత మానవుడు బ్రతికినాక ఇంకా పొందవలసిన దట్టి ఉంది, సత్యమైన దట్టి నడుము కట్టుకోవాలని ఉంది, సర్వాంగ కవచం వేసుకోవాలని ఉంది, ధరించాలని. కాబట్టి ఇవన్నీ విశ్వాసకి అవసరమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యములో ఇంకా ముందుకు వెళ్తే ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. ఎంతమందితో పోరాడాలంట వాక్యం సెలవిస్తుంది కదా. ఇవన్నీ పోరాడకపోతే విజయం మనకు దొరుకుతుంది, బహుమానం మనకు దొరుకుతుంది. పరలోకం చేరలేదు. పరలోకం చేరాలి అంటే మన భావి జీవితంలో ఎదురొచ్చే
శోధనలన్నీ జయించమని ఎదురాడుతున్న అపవాది కోరలు పెరికివేయమని దేవుడు మనకి ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఇక్కడ అపవాది కల్పించే తంత్రములను జయించడానికి అంధకారం ముందు సంబంధులకు లోకనాథులతో, అంటే ఈ లోకంలో అంధకారంలో ఉన్నవారు బూతులాడతారు, కొట్లాడతారు, దెబ్బలాడతారు, అన్యాయంగా అక్రమంగా మాట్లాడతారు. ప్రార్థన అంటే వారికి గిట్టదు, బూతులాడతారు. కాబట్టి ఈ అక్రమ సోదరులతో కూడా జయించమని, ఓర్పు సమాధానం ఉండమని ప్రభు మనకు నేర్పుతున్నాడు. ఈ ఓర్పు సమాధానం జోడు మనకు లేకపోతే మనం కూడా వాళ్ళతో పాటు ఎగురుతాం. మనం కూడా వాళ్ళు కత్తి పట్టుకుంటే మనం కూడా కత్తి పట్టుకుంటాం. అందుకని మనకు సమాధానం జోడుని తొడుక్కోండి. ఈ లోకంలోకి మీరు బయలుదేరుతున్నారు. బైబిల్లో నేను మీకు ఒక విషయం చెప్తాను. పరలోకంలో దేవదూతలు పడద్రోయబడినప్పుడు పడద్రోసింది ఒక్క ఋషిపరు మాత్రమే. కానీ వస్తా ముక్కోటి దేవదూతలు తీసుకొచ్చింది బయటికి. మీకు అందరికీ తెలుసా? అడుగుతున్నాను నేను. అయితే 4 ప్రధానులు ఉన్నారు పరలోకంలో. 4 ప్రధానుల్లో ఋషిపరు ఒక ప్రధాని. కాబట్టి ఈ ప్రధాన దూతకి ఒక దిక్కు ఉన్న దూతలన్నింటినీ అప్పగించాడు దేవుడు. అప్పుడు 4 ప్రధానులకి 4 దిక్కులని అప్పగించాడు. ఒక్కొక్క దిక్కు ఒక దూతకి అప్పగించాడు. ఇది మీకు తెలియాలి. కాబట్టి ఈ ప్రధాన దూతల్లో 3 ప్రధానులు అక్కడే ఉన్నారు. కానీ ఒక ప్రధాని మాట తప్పింది, లోపల అతిశయించింది, గర్వించింది, వెలుగును చీకటిగా మార్చుకుంది. చీకటిగా మారిపోయింది. దాని పేరు చీకటి అంటున్నాము. అందుకని దానిలో వెలుగు లేదు కనుక చీకటి, దయ్యం అంటున్నాము. అప్పుడు వస్తా ఈ 3 దేవదూతలు బయటకు తెచ్చింది. బయటకు తెచ్చేటప్పుడు దానికి సిగ్గేసిందంట. ఏమని? నన్ను బయటకు నెడితే నేను భూమి మీదకి వెళ్తాను, నన్ను వద్దని మానవుని తయారు చేస్తే మట్టితో చేసిన వాడి దగ్గరికి వెళ్ళి నేను ఉండాలా అని ఒక ఆలోచన. నేను వెలుగుతో చేయబడ్డాను కదా, మట్టితో చేసిన వాడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉండను? ఇలా చీకటిగా మారిపోయాను కదా. ఒకప్పుడు వెలుగుతో ఉన్నావేమి, ఇప్పుడు నీలో వెలుగు లేదేంటి అని అడుగుతారు. అప్పుడు నేనేం చెప్తాను? అందుకని వెలుగుతో వేషం వేసుకొని వచ్చిందంట భూలోకానికి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అక్కడ వెలుగుతోనే ఉంది, పడద్రోయబడినప్పుడు చీకటిగా మారిపోయింది. భూలోకంలో ఉన్న వారితో మాట్లాడాలంటే దేవదూతలతో, ముఖ్యంగా ఆ దేవదూత నడిపిన 3 దేవదూతలతో మాట్లాడటానికి వెలుగుదూత వేషం వేసుకుని వచ్చిందంట వాళ్ళ దగ్గర. ఏమి ఉన్న వెలుగు ఏమైంది, సౌందర్యం ఏమైంది అని అడిగితే నేను ఎలా చెప్పాలి అని ఆలోచించి వెలుగుదూత లాంటి వేషం వేసుకుంటాట. అందుకని వెలుగుదూత అని పేరు వచ్చింది దానికి. అప్పుడు ఆ 3 దూతల్ని అందట, నేను కిందకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడలేదు, కానీ నేను మీ పైన నాయకుడిగానే ఉంటాను. కానీ కొందరు భూలోకంలో వెళ్ళి ఏలుపడిచింది, కొందరు భూలోకాన్ని ఏలంది. నాకు తగిన గుంపుని నేను ఈ యొక్క ఆకాశ మండలం ముందు, నేను పరలోకి వెళ్తానికి యోగ్యత లేదు కదా అని చెప్పకూడదు కదా. అందుకని ఆకాశ మండలంలోనే ఉంటాను. నేను ఇక్కడ వాయుమండలంలోనే ఉంటాను, కిందకు రాను. అయితే మీరు భూలోకాన్ని ఏలండి అని చెప్తే ప్రభు కొన్ని విషయాలు ఏం చేశాడు చూసావా? కిందకు వచ్చిన 3 దేవదూతల్లో కొన్నిటి పాదాలను బంధించాడు. దొరికిన వాటిని దొరికినట్టు బంధించేశాడు. ఆ కొందరిని అక్కడ బంధించాడు. కొన్ని ఏమో వాయుమండలంలో ఉన్నాయి, కొన్ని భూలోకంలో ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని రకాలుగా చీలిపోయింది చూడ. ఒక మంద, ఒక దిక్కుకు వచ్చిన మందని 3 రకాలుగా చీలిపోయింది. పాతాళానికి వెళుతున్న ద్వారబంధంలో కూర్చొని వీళ్ళేమో పాతాళానికి ఇడ్చుకెళ్ళను అని పంపించింది. వీళ్ళనేమో భూలోకంలో ఉన్న మనుషుల్ని ఏమండి, పడబోయండి, మన ఆధీనంలోకి లాక్కురండి, పడదోసుకొని అని వాళ్ళు నష్టపరచమని కొంతమందిని భూలోకంలో పంపించిందంట. కొంతమంది మాత్రము వాయుమండలంలో
ఉన్నారట. ఇన్ని దిక్కులుగా చీల్చి వేసిన అపవాది ఎక్కడికి వెళ్ళినా వాడు ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి చనిపోయి పాతాళానికి వెళ్ళినా వాడు అక్కడ ఉన్నాడు. చనిపోయి ఆకాశానికి ఎగిరిపోదామంటే వాడు అక్కడ పరలోకానికి వెళ్ళకుండా దారి కాశాడని నేనే చెప్తున్నానా? బైబిల్లో ఉందంటారు. దానియేలు గ్రంథంలో చెప్తారు కదా, ఆయన 21 రోజులు ప్రార్థన చేస్తే పారసీక రాజ్యాధిపతి ఒకడు నన్ను ఎదిరించాడు. 21 రోజులు ప్రార్థన పరలోకం చేరింది కానీ జవాబు రాకుండా దేవదూతల్ని ఆపేసి నా దగ్గరకు రాకుండా అని చెప్పాడు కదా. ఆపేసింది ఎవరు అంటే వాయుమండల అధిపతులు అక్కడ ఉన్నారు కనుక దేవదూతలు భూలోకంలో దానియేలు దగ్గరకు రానివ్వలేదు. అలాగే మనం చేస్తున్న ప్రార్థన దూపము పరలోకం వెళ్లకుండా చేసే దేవదూతలు ఉన్నాయి. మనం చేసిన ప్రార్థన పరలోకం వెళ్తే భూలోకానికి రాకుండా సమాధానం రాకుండా చేసే దయ్యాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని జయించడానికి దేవుని మహాకృప నీకు తోడై ఉండాలి. దేవుని వాత్సల్యము నీ మీద ఉండాలి. దేవుడిచ్చే సర్వ అధికారము హక్కు కలిగినటువంటి వస్తువులు నీతో ఉండాలి. సమాధానము జోడు ఉండాలి. ఖ్యాతి కలిగినటువంటి పేరు ఉండాలి. దేవుడే ముద్రించిన పేరు ఉండాలి. ఏదడిగినా ఎప్పుడు అడిగినా కదా విమానం ఎక్కితే ఎన్ని రకాల పనిష్మెంట్లో బ్యాగుని కాట వేసుకుంటారు, మనిషిని కాట వేసుకుంటారు. మనిషి జాకెట్లో డబ్బులుంటే పట్టుకుంటుంది మిషన్, బంగారం ఉంటే పట్టుకుంటుంది మిషన్. అంటే వాడికి చెక్కింది కరెక్టా ఈ మనిషి దేశం ఇంకొక దేశం వెళ్తే ఇంకొక రాష్ట్రం వెళ్తే ఎక్కడ దొంగతనం చేసి వెళ్తున్నారు అని పట్టిస్తుంది. సమంజసంగా ఒక భూ సంబంధమైన ఏర్పాట్లోనే ఇన్ని రకాల పరిస్థితులు జవాబులు ఉంటే పరీక్షలు ఉంటే పరలోకములోకి నువ్వు నేను వెళ్ళాలంటే మనందరికీ ఎన్ని రకాల పరీక్షలు ఉంటాయో ఈ పరీక్షలన్నింటినీ దాటుకుంటా మన యేసయ్య రాజ్యం వెళ్ళాలంటే దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతలో సర్వాంగ కవచం ఉండాలి. సమాధానం జోడు ఉండాలి. నీ చేతికి ఉంగరం ఉండాలి. నీ మీద వస్త్రాలు ఉండాలి. భూలోకం నుంచి వెళ్ళే మానవుడు ఎంతకన్నా ఎక్కువ ఎత్తుకెళ్ళే వస్త్రాలు, వాహనాలు, సొమ్ము, వెండి, బంగారాలు లేనే లేవు. రిక్తులుగా వెళ్ళాల్సిందే. దేవుడిచ్చిన వస్తువులే నీతో ఉండాలి, నీ మీద ఉండాలి. నువ్వు వెళ్తున్నప్పుడు పరలోక రాజ్యములు ద్వారములు తెరవబడాలంటే, డెలివరీ ఇవ్వాలంటే, ద్వారములు తెరవబడాలంటే ఇవన్నీ చూసి ఆ ద్వారములే తెరవబడతాయట. ఎవరు స్వార్థం అంటారు కదా, నేనే ద్వారపాలకుడను. భూలోకంలో మరి ఎవరు కాదు, పరలోకంలో ఎవరు కాదు. భూలోకానికి నుంచి నువ్వు వచ్చినప్పుడు ద్వారపాలకుడిగా నేనే ఉంటాను. అక్కడ నేనుంటే నువ్వు లోపలికి వెళ్ళవడు అని చెప్తున్నా యేసయ్య. నిన్ను నన్ను అక్కడ పరీక్షిస్తాడు. నీకు వస్త్రాలు ఉన్నాయా? నేను ఇచ్చిన ఉంగరం ఉందా? నేను ఇచ్చిన చెప్పులు ఉన్నాయా? నేను ఇచ్చినటువంటి ఆధిక్యతలన్నీ నీకు పోగొట్టుకోకుండా కాపాడుకున్నావా అని పరిశీలన చేయబోతున్నాడు.